నీకు ఫలానాదంట అంటే ఇది వచ్చేట పోతారుగా అని ఫిక్స్ అయ్యావంటే ఖాయం. నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే వైద్యులు ఆ మాట అన్నారు, మనుషులు అట్లా ఎఫెక్ట్ అవుతయ్యారు, కానీ నా దేవుడు నాకు ఆ మాట చెప్పలేదుగా. నా దేవుడు ఏమన్నాడు? నేను నీకు దీర్ఘాయువునిస్తా. అసలు ఇంత చక్కగా మాట్లాడతాడో బైబిల్లో. నీ పిల్లలను నీవు చూచెదవు అంటాడు. కరోనా వచ్చినప్పుడు చాలామంది దానివల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా లక్షల మంది బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? అదే కరోనా అందరికీ వచ్చింది, మరి కొంతమంది చనిపోయారు, కొంతమంది బతికున్నారు. ఇక్కడ దేవుడిని ప్రేమించే వాళ్ళకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, అందరికి వచ్చిన బలహీనతలో నీకు అందరిలాగానే వచ్చినా అందరినీ డ్యామేజ్ చేసినట్టు నిన్ను డ్యామేజ్ చేయవు, భయపడొద్దు అంటున్నాడు ఆయన. అంత మాట దేవుడు ఇచ్చిందాక ఇంకా మనకు దడ ఆయాసం ఎందుకు? ఏమండి, దేవుడు నువ్వు ఫ్రీగా ఉండు, అది వచ్చినా నువ్వు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే నేను రిపోర్ట్ మార్చగలను, లేదా ఆ బలహీనత అలా ఉన్నా సరే నీ ప్రాణానికి హాని కలగకుండా నేను దీర్ఘాయువు నీకు ఇచ్చి నీ జీవితకాలం హాయిగా ఆరోగ్యంగా గడిపేటట్టు నేను చేస్తాను. నువ్వు అసలు నాకు ఈ జబ్బు ఉంది, బలహీనత ఉంది, నాకు ఈ సమస్య ఉందనే ఆలోచనే తీసేయి, వదిలే. కాదులే, ఆ బలహీనత వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇట్టయింది అట్టయిందని నువ్వు దేవుడికి చెప్పవాలి, నీ మనసులో కూడా అనుకోవాలి. కొంతమంది మెంటల్గా మానసికంగా వాళ్ళే ప్రిపేర్ అవుతుంటారు. ఫలానా బలహీనత అని రిపోర్ట్ రాగానే, ఇప్పుడు షుగరు అని వచ్చింది అనుకో రిపోర్టు, అంటే కొంచెం నీకు షుగరు ఎక్కువ చూపిస్తుంది అని వచ్చింది అనుకో, ఇక ఫిక్స్ అయిపోతారు వీళ్ళు. కిడ్నీలు పోతాయి. ఏం పోతాయి? నాకు షుగర్, కిడ్నీలు పోతాయి, ఆ కళ్ళు పోతాయి, పుళ్ళు పడితే తగ్గవు, గాయాలు తగ్గవు, ఏమండి రక్తం చెక్కబడి హార్ట్ అటాక్ వచ్చింది. వీళ్ళే నేను చెబుతున్నా. అలా అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అంటే, అందరికీ అట్ట ఉంది కాబట్టి నాకు కూడా అట్ట అయింది అనుకుంటున్నాను, వేరేదేం లేదు అంటే, దేవుడు మాట ఇస్తున్నాడు, నేను నీకు దీర్ఘాయువు ఇస్తానని. నేను నీకు ఇస్తాను, నీకెందుకు, నీకు భయం ఎందుకు? నేను తీసుకుంటే కదా. అయినా నాకు అర్థం కాదు, ఈ దరిద్రపు లోకంలో ఏముంది, ఇంతకంటే వైభవపేతంగా పరదైసు ఉంటుంది. నీ మీద పని ఉన్నంత వరకు, నీ ద్వారా పని ఉన్నంత వరకు, చిత్తం ఉన్నంత వరకు ఉంచుతా, అయిపోయినాక తీసుకెళ్ళి ఆ విశ్రాంతిలో కూర్చోబెడతా, ఊరికి దడపడతావు ఏంది అంటాడు ఆయన. ఏం లేదు ప్రభా, సావంటే ఎవరికి భయం ఉండదు తండ్రి. ఇప్పుడు నువ్వు ఏ బాధ లేకుండా తీసుకుంటే అది వేరే సంగతి, చచ్చిపోయేటప్పుడు ఎంత బాధపడాలో. అంటే చచ్చిపోయేటప్పుడు అసలు ఎంత బాధ కలిగిద్దు, చచ్చిపోయినోడి ఉండని అడిగావా? ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేసావు, చచ్చినోడిని వచ్చి చెప్పాడా ప్రాణం ఎంత వీక్ అవ్వాలో తెలుసా, ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? ఎవడన్నా చెప్పాడు నీకు? చెప్పనప్పుడు ఒక్క సాక్ష్యం కూడా లేనప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు భయపడుతున్నావు? ఆఖరికి చనిపోయి తిరిగి లేచిన లాజరు కూడా చెప్పలేదు సావు భయంకరంగా ఉంటుందని. ఏమండి, మానసిక శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. కొంతమంది స్టూడెంట్స్ని ఒక టూర్కు తీసుకెళ్ళారు. స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఒక ఆకుని చూపించారు. ఈ ఆకు చేతి మీద రాస్తే దురదొచ్చింది, చిన్న చిన్న దద్దుర్లు వస్తాయి అని చెప్పారు. ఈ ఆకుకి ఆ తత్వం ఉంది, మన చర్మం మీద ఎలర్జీ కలిగించింది ఈ ఆకు అని. ఆ ఆకుని వాళ్ళ చేతులకి రాశారు. 12 మంది చేతులకు రాశారట. 12 మంది చేతులకి 12 మంది చేతులకు రాస్తే ఇద్దరికి మినహాయించి 10 మంది చేతులకి ఎలర్జీ వచ్చింది. వాళ్ళు చెప్పిన దద్దుర్లు కూడా యాజ్ రీజ్గా అలానే వచ్చినాయి. ఆ ఆకు రాస్తే విషయం ఏంటంటే, అది అసలు ఆకు కాదు, వేరే ఆకు. అది ఆ ఎలర్జీ పుట్టించే ఆకు కాదు, అది మామూలు ఆకు. ఈ మాట చెప్పి రాసేసరికి వచ్చినాయి అవి. తర్వాత ఈ విషయం అప్పుడే చెప్పలా వాళ్ళు.
తర్వాత మరో 12 మందిని తీసుకొని నిజంగా ఎలర్జీ వచ్చే ఆకుని తీసుకొని ఇది మామూలు ఆకు, దీనికి అలాంటి లక్షణాలు ఏమి ఉండవని అది రాశారంట. 10 మందికి ఏమి కాల, ఇద్దరికి మాత్రం కనపడింది కానీ 10 మందికి ఏం లేదు. ఇద్దరికి లైట్గా, 10 మందికి కనపడలా. ఇప్పుడు మీరు చెప్పండి ఏం జరిగింది? బెదరు ఏం జరిగింది అంటే నేను చెప్పింది మీకు అర్థం కాల. అర్థం అయిందా? ఎంతమందికి అర్థం అయింది? జిలొచ్చే ఆకు తీసి రాస్తేనేమో ఆ రాసేటప్పుడు ఏం చెప్పారు? ఇది మామూలు ఆకు, జిలాకు కాదని రాశారు. మామూలు ఆకు అన్నందున వాళ్ళు మామూలాకే కదా అనుకున్నారు. పొంగలా మామూలు ఆకుని తీసి ఇది జిలాకు అని రాశారు, పొంగింది. ఇప్పుడు ఆకులో ఉందా, వాళ్ళు చెప్పిన మాటలో ఉందా? ఆ మాటను తీసుకుని ఇలా మనసులో ఉందా? అది అసలు పాయింట్. అది దేవునికి స్తోత్రం. పర్లే కొట్టొద్దులే, అవసరం లేదులే, నాకేమి అక్కడ కొడతా కొట్టండి సార్, చేసేది ఉంది కానీ ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్కటే కాదు, చాలా విషయాలు మన మనస్సులోనే ఉంటాయి, అవి మనల్ని డ్యామేజ్ చేస్తాయి. మానసికంగా దృఢంగా ఉండేవాడిని చాలా రోగాలు కదిలించలేవు. మానసికంగా దృఢంగా ఉండేవాడికి చాలా రోగాలు వెనక్కి తిరుగుతాయి. దేవుడు మనకు సపోర్ట్ ఉన్నాడు. నీకు దేన్ని బట్టి ఆధారం లేదు. మానసికంగా ఏ దేవుడిని ఆధారం చేసుకోకుండా మనస్సులో దృఢంగా ఉన్నవాడినే రోగాలు ఏం చేయకపోతే, మనం ఆధారం చేసుకోవడానికి జీవం గల దేవుడు ఉన్నాడు. ఆయన ఆధారం చేసుకొని మన మనస్సును దృఢంగా నిలుపుకుంటే రోగాలు వెనక్కి తగ్గుతాయిగా. కానీ ఏం చేద్దాం, దేవుడిని నమ్మే కంటే రోగాన్ని ఎక్కువ నమ్ముతారు. ఏమండి, నాకే డాక్టర్ దగ్గరికి పోతే నాకు ఇదంట, మరే డాక్టర్ దగ్గరికి పోతే నాకు అదంట, నాకు ఇదంట అనుకుంటూ వస్తారు. నేను చెబుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉండి తలా ఒక రోగం చెప్పకపోతే అప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మొత్తం క్యూ పెట్టి పోదాం. గుంటూరులో చిలకలూరుపేటలో, నరసరావుపేటలో హాస్పిటల్ అని, ఒంగోలు హాస్పిటల్ అని తలా గుంపు పోదాం. ప్రతి ఒక్కడికి ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చి పంపించకపోతే అప్పుడు అడగండి. కొంతమందికి అయితే పెద్ద పెద్ద రిపోర్ట్లు కూడా ఇస్తారు. మా నాన్న అనేవాడు, చిన్నదాన్ని పెద్దానికి అంటా ఉంటే ఎవరే సోదికి పోతే శుద్ధులు తరుగాని ఏంద్రని ఎవరు పోరారు అంటాడు. ప్రతిదానికి ఒప్పుకోడు. సోదికి పోతే శుద్ధులు తరగాని సామెత ఒకటి ఉంది. వాళ్ళు కాసేపు అటు తిప్పి అటు తిప్పి ఏదో ఒకటి చెప్పి అది పోవాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలి, అది చేస్తానంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హలో, ఓసారి నేను విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు సోది చెప్పే బ్రదర్ ఒక ఆయన వచ్చాడు. మా అమ్మకు అలవాటు ఈ సోది చేయించుకోండి. పిలిచింది, వచ్చాడు, ఏదో కాసేపు సోదిబాడి ఆయన చెప్పేది అని చెప్పి, ఈ దోషం పోవటానికి నేను ఒక మూలిక ఇస్తాను, ఒక గింజ ఇస్తాను, అది నల్లమల అడవుల్లో దాన్ని ప్రత్యేకంగా పరిశోధన చేసి తవ్వకొచ్చినది, అది ఇస్తాను, అది 5,000 దాకా అయింది అన్నాడు. మేము అప్పుల పాలై ఉన్నాం. అంత ఇచ్చుకోలేమయ్య అంటే, సరే చూడండి అని తీస్తున్నాడు. మూటలు కట్టున్నాయి. అందులో ఒక చిన్న బరిండు లాంటిది ఉంది, అందులో ఉంది. అది ముందు దాన్ని చూపించవయా అంటాను నేను. అది చాలా తతంగాలు చేసింది, అది కట్టుకుంటే మామూలుగా ఉండదు అంటున్నాడు. ముందు అది చూపించి అంటాను నేను. బేరం కుదుర్చుకుంటున్నాడు దాన్ని పెట్టి. చివరికి ఎట్టకేళ్ళకి ఎంతో కొంత ఇద్దాంలే, అంత కాదు ఇంత అని చెప్పి ఒక అంచనాకు వచ్చింది మదరం. అప్పుడు నేను ఆ మూత అని చెప్పి తీసినప్పుడు అది గురిగింజ ఉంటుందే, గురిగింజ. అయితే దీనికి నలుపు లేదు, మొత్తం ఎరుపు అన్నమాట. వాడి కర్మగాల ఆ చెట్టు మా ఇంటి వెనకబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఇంటి వెనకే ఉంది ఆ చెట్టు. అది గురిగింజ జాతి చెట్టే, కానీ దానికి వచ్చినటువంటి గింజలు, గురిగింజ అంటే నలుపు తెలుపు ఉంటాయి, నలుపు ఎరుపు ఉంటాయి.
కానీ ఆ చెట్టుకు మాత్రం పగడంలాగా మొత్తం ఎరిపే ఉంటుంది. పగడంలాగా మొత్తం ఎరిపే ఉంటుంది ఆ చెట్టు. వాడు తీసిన గింజ చెట్టు మా ఇంటి వెనకే ఉంది. నేనన్నాను, ఇట్లాంటి నీకు 100 ఇస్తా, ఎంత ఇస్తా? పని చూసుకొని పోయా. చూశారు కదా ఇది. ఎందుకు ఆ చెట్టు మా ఇంటి వెనక పెరట్లో ఉంది. మా ఇంటి వెనకే ఉంది. అది నిజంగా జరిగింది. ఇట్లాగా నమ్మేవాడు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎంతమంది అయినా ఉంటారు, ఎన్ని రకాలుగానైనా ఉంటారని చెప్తున్నా మాట వరుస. అందుకే మా నాన్న చిరాకు పడతాడు, సోదికి పోతే శుద్ధులు తరగానే మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే మానసికంగా కలత చెందావంటే, దెయ్యమైనా సరే నువ్వు మనసులో కలత పడ్డావంటే నిజంగానే వచ్చి కూర్చుంటుంది అది. కొంతమంది దెయ్యానికి ఆహ్వానకర్తలు ఉంటారు, వాళ్ళే పిలుస్తుంటారు. పద్దాకల దెయ్యం 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 అని దాన్ని గలవరించి, మరి ఎంతసేపు దేవుడు అనకుండా దెయ్యం అన్నట్టు అది రాదు. కొంతమంది అట్లా నిద్రమోహం వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని కాదులే. మనస్సులో కలిగేటువంటి మార్పులు, మనసులో ఆలోచన ప్రపంచంలో కలిగే మార్పులను బట్టి మన బాడీ మారిపోయింది. నిజంగా జిలొచ్చే ఆకును రాసి ఇది మామూలు ఆకంటే రాలా, మామూలు ఆకును రాసి ఇది జిలొచ్చింది అంటే నిజంగానే వచ్చింది. అంటే ఇది ఎట్లా ఉంది? చెప్పేవాడి మాట వినేవాడి మనస్సులో ఉంది. రోగాల విషయంలో కూడా అంతే. నీకు ఫలానాదంట అంటే ఇది వచ్చేట పోతారుగా అని ఫిక్స్ అయ్యావంటే ఖాయం. నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, వైద్యులు ఆ మాట అన్నారు, మనుషులు అట్లా ఎఫెక్ట్ అవుతాయారు, కానీ నా దేవుడు నాకు ఆ మాట చెప్పలేదుగా. నా దేవుడు ఏమన్నాడు? నేను నీకు దీర్ఘాయువునిస్తా. అసలు ఇంత చక్కగా మాట్లాడతాడో బైబిల్లో. నీ పిల్లలను నీవు చూచెదవు అంటాడు. నీ పిల్లలను నీవు చూచెదవు అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? తల నెరసిందాక నిన్ను బతకనిస్తాను, నువ్వు దిగులు పడవాకు, సత్తానేమో అని దిగులు పడవాకు, నేను బతకనిస్తాను నిన్ను. చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు తల నరిసిన వాళ్ళకి భయం. తల నెరిసిన దాకా ఉంచుతానంటే తల నరిసిన దాకా పోతామా నేను? మరి కొంతమందికి బాల నెరుపు అని ఉంటుంది, చిన్నప్పుడే నరిసిపోయి పోతారయ్యింది. అట్లా ఏం కాదు. అంటే నిండు ముసలితనమందు నీవు నా యొద్దకు చేరుతావు, భయపడొద్దు, అంత ఆయుష్ నీకు ఇస్తాను అంటాడు ఆయన. దేవుని మాట నమ్ముదామా, లేకపోతే రోగాలను బట్టి మనుషులు చెప్పే మాటలు నమ్ముదామా? కానీ జనాలకి ఏం నమ్మకం అంటే దేవుడి మాట నమ్మరు. ఈ మనుషులు ఆ రోగాన్ని గురించి మనుషులు నమ్మేది, మనుషులు చెప్పేది భలే ముడేసుకుంటారు, అందుకే దెబ్బతింటారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించే నీకు దీర్ఘాయువునిస్తాను. తప్పనిసరి ఒకవేళ నువ్వు ఉండటం క్షేమం కాదు ఇక్కడ అంటే అప్పుడు వేరేగా ఆలోచించవచ్చు. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, తనను ప్రేమించే వారిని ఆయన దీర్ఘాయుష్మంతులుగానే చేస్తాడు అని ఆయన అన్నాడు. నేనన్నాను, ఆయన అన్నాడా? ఇప్పుడు వరుసగా ఎన్ని వాగ్దానాలు చెప్పాడు చెప్పండి. మొట్టమొదటిది తప్పిస్తానన్నాడు, రెండవది ఘనపరుస్తానన్నాడు, మూడవది గొప్ప చేస్తానన్నాడు, నాలుగవది అతడు మొర్ర పెట్టగా ఉత్తరం ఇస్తానన్నాడు, ఐదవది తోడై ఉంటాను. ఎందులో? శ్రమలో తోడై ఉండేదను అన్నాడు. శ్రమలు సమస్యలు రావని కాదు, కానీ వచ్చినా నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. ఆరవది దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరుస్తానన్నాడు. ఏడవది నా రక్షణ అతనికి మీకు చూపిస్తా అన్నాడు. నా రక్షణ కార్యం ఏంటో అతనికి ఆమెకి చూపిస్తా. నేను భూమి మీద నేను ఎలా రక్షించువాడినై ఉన్నానో, నిత్య నరకంలో పడకుండా నేను ఎలా రక్షించి నిత్యత్వమందు చేర్చగలవాడనో, నా రక్షణ నేను వారికి చూపిస్తానన్నాడు. 7 వాగ్దానాలు వచ్చినాయి, లెక్కేసుకో. ఇది సంపూర్ణమైన వాగ్దానం. ఎవరికి ఇది అంటే ఆయనను ప్రేమించేటువంటి పిల్లలందరికీ కూడా ఈ వాగ్దానం స్వతంత్రింపజేస్తాడని 91వ కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు. 2 విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. మొట్టమొదటిది, మన వంతు మన ప్రయాస, దేవుని సహాయం. ఓకే, అచ్చంగా దేవుడే చేస్తాడని నువ్వు కూర్చోవద్దు. ఆకాశ పక్షులు వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ ఆహారం కోసం వెతకటం అయితే వెతుకుతాయి కదా. అలాగున్న మన ప్రయత్నం మనం చెయ్యాలి. మనం పడాల్సిన కష్టం మనం పడాలి. దేవుని మీద భారం వేసి ముందుకు సాగాలి. దేవుడు చేసే కార్యం దేవుడు
చేస్తాడనేది నేను సగం ప్రసంగంలో ఆ వివరణ ఇచ్చాను. రెండో దానిలో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు సిద్ధపరిచినవి 7 సంగతులు 91వ కీర్తనలో స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ వాగ్దానాలన్నీ మనకున్నాయి గనుక ప్రియులారా భయపడకండి అని చెప్తున్నాను నేను. ఎందుకు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం గనుక, దేవుడే లోకంగా బ్రతుకుతున్నాం గనుక, దేవుడే మన ప్రపంచం అయిపోయాడు గనుక ఈ వాగ్దానాలు 7 కాదు, ఇంకా ఎట్లాంటివి ఇంకా అనేకం ఉన్నాయి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునన్నాడు. నన్ను ప్రేమించు వారికి ఇవ్వడానికి సిద్ధపరిచే పని పాపాత్మలకు నియమిస్తానన్నాడు. నన్ను ప్రేమించే వారిని లోకం చేతిలో పడకుండా నేనే తప్పించుకుంటానన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు అనుకున్నావు? ఈ వాగ్దానాలన్నీ విశ్వాసమును బట్టి మనం స్వతంత్రించుకోగలం. ఆయనను నమ్ముటను బట్టి, ప్రేమించుటను బట్టి మొత్తం పొందగలం. దేవుని మహాకృపను బట్టి నా జీవితంలో ఈ వాగ్దానాల్లో చాలా వాగ్దానాలు నేను అనుభవిస్తున్నా. మనమైతే ఆయనను ప్రేమించుట అనే విషయంలో జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీరు ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఇక ముగింపుకు వచ్చా. కొట్టా తెచ్చా అన్న కాడ తెచ్చా కాడికి వచ్చా ఇప్పుడు. ఇక కానీ ఎంతమందికి అర్థమైంది? రైట్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తట్లే. ఏమ్మా మరి ఎవరిని ప్రేమిస్తున్నా? రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిస్తున్నారా? నిజమేనా? సరే, ఒక వచనం చూపించి మీ ప్రేమ నిజమో నకిలియో, అసలో నకిలియో తేల్చుకుందాం. ఒక్క వచనం చూపిస్తా, మీ రంగు బయటపడింది. రైట్. యోహాను సువార్త 14వ అధ్యాయం 14-15 వచనాలు చూడు. ఆ వాక్యపు కొలబద్దలో నీ ప్రేమ ఒరిజినాలిటీ కొలుచుకో. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అది కొలబద్ద. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని నేను అడిగితే తప్పకుండా అని చేతులు ఎత్తావు. ఇప్పుడు చెప్పు, దేవుని మాట వింటున్నావా? దేవుని మాటలను తృణీకరించాము అంటే మరి మనం ప్రేమించనట్ట? ఆయనే చెబుతున్నాడు, నేను చెప్పాలా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే ఆజ్ఞలు గైకొనేవాడే, ఆయన చెప్పినట్టు విని చేసేవాడే ప్రేమించేవాడు, ప్రేమ గలవాడు. లేకపోతే ప్రేమ లేనట్టే. అక్కడ పెట్టాడండి మెలిక. ముందన్ని వాగ్దానాలు పోశాడు, అయిపోయింది మొత్తం మనయేగా అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ మెలిక పెట్టాడు. ఏంటి ఆ మెలిక అంటే, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను ఇచ్చే వాటిని చూడటం తర్వాత సంగతి, నేనేం చెప్తున్నానో అది చేస్తారు, నా ఆజ్ఞలను గైకుంటారు, నా మాట వింటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, అబద్ధాలు ఆడకుండా పచ్చి నిజాలు చెప్పుకుందాం. నేను దేవుడు చెప్పిన మాటల్లా వింటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వింటున్నా? ఇదిగో ఆలోచించి చెప్పమన్నాను నేను. ఆవేశంగా చేతులు ఎత్తితే కదా, ఆలోచించి చెప్పు. దేవుడు చెప్పిన మాటలన్నీ నువ్వు వింటున్నావా? నిజంగా వింటున్నానన్నా. నేను చాలా వరకు వాక్యం చూసుకొని వాక్యానుసారంగానే నేను బ్రతుకుతున్నానన్నా, నా జీవితం ఇక అంతే అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు. ఓకేనా? ఈ వాగ్దానాలన్నీ చేతులు ఎత్తిన వాళ్ళు నిశ్చయంగా స్వతంత్రించుకుంటారు. దించండి. మొత్తం కలిపి ఒక 30-40 మంది కూడా తేళ్ళ. ఇంతమందిలో దాదాపు వేలాది మంది ఉన్నారు ఇక్కడ. ఇంతమందిలో 30-40 మంది కూడా తేళ్ళ చేతులు ఎత్తినోళ్ళు. అంటే ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ మాట వినని యోనాను నేనే దేవా అంటే మాట వినకుండానే బతుకుతున్నారు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నేను కొన్ని వింటలేదన్నయ్య. సరే, మీరు చేతులు ఎద్దొద్దులే, ఎందుకు మీ కష్టం చూడలేకపోతున్నాను నేను. ఒక్క మాట చెప్తా, మీలో మీ సమాధానం ఏంటో నాకు తెలుసు. ఎక్కువ మంది ఏం చెప్తారు తెలుసా? దేవుని మాటలన్నీ విని అనుసరించాలని ఆశ ఉంది, ఆయన అంటే ప్రేమ కూడా ఉంది, కానీ కొన్ని వినగలుగుతున్నాను, కొన్ని పక్కన పెడుతున్నాను.
కొన్ని వినగలుగుతున్నాను, కొన్ని పక్కన పెడుతున్నానన్నా అంటే అప్పుడు నీకు చెప్పే సమాధానం ఏంటంటే, నువ్వు కొన్ని వింటే కొన్ని వాగ్దానాలే స్వతంత్రించుకుంటావు. నువ్వు అన్నీ వింటే అన్ని వాగ్దానాలు స్వతంత్రించుకుంటావు. నువ్వు కొన్ని విన్నావు అనుకో, కొన్నే స్వతంత్రించుకుంటావు. పాపం చేయొద్దు, ఆ తప్పుడు జీవితం నీకొద్దు, అది మంచిది కాదని దేవుడు చెప్పాడు అనుకో, అదొక్కటి తప్పట్లేదు ప్రవ్వా, అది చేయకుండా ఉండలేకపోతున్నాను ప్రవ్వా, అదొక్కటి మానుకోలేకపోతున్నాను ప్రవ్వా అన్ను అంటావు. అప్పుడు నీకు ఏ వచనం కట్ అయిపోయిద్దంటే, దీర్ఘాయువు చేత తృప్తిపరచదని అన్నది లేచిపోయింది. ఎందుకంటే ఆ పాయింట్లో నువ్వు మాట వింటల్లా. సిగరెట్ వదిలేసేయి అన్నాడు. అయ్యా నేను ఎవడిని ముంచట్లా, ఎవడిని తేల్చట్లేదు అయ్యా, ఒక సిగరెట్ మాత్రం నాకు అదొక్క దరిద్రం మాత్రం ఉందయ్యా, అదొక్కటేనయ్యా ప్రభువా, నాకు ఇంకంత మించి ఏం లేదు ప్రభువా, అది మాత్రం కాస్త అప్పుడప్పుడు తాగుతున్నా ప్రభు అంటారు కొంతమంది భక్తులు. దానికి నా సమాధానం ఏంటంటే, మరి సిగరెట్ తాగటం వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల అల్పాయుష్ వచ్చింది, దీర్ఘాయువు పోయింది, అక్కడ ఆ వాగ్దానం నెరవేరదు. ఎందుకు మానేసే అన్నాడు? దుర్వ్యసనాలు. మందు తాగుతావా, అప్పుడప్పుడు తాగుతావా, అయితే లివర్ డ్యామేజ్ అయింది, దానివల్ల దీర్ఘాయువు అనే వాగ్దానం పోయింది. అట్లాగే నువ్వు ఎక్కడెక్కడైతే రాంగ్ స్టెప్స్ వేస్తావో దానికి సంబంధించిన వాగ్దానాలు లేచిపోతాయి. ఆ వాగ్దానాలు నెరవేరాలనుకో, ఆ పాయింట్స్లో కూడా నువ్వు దేవుడు చెప్పిన మాట వినాలి. అర్థమై కొడుతున్నారా, అర్థం కాకపోయి కొడుతున్నారా? చప్పట్లో. ఇప్పుడు దీర్ఘాయు చేత నేను తృప్తిపరుస్తాను, నా మాట విను, నన్ను ప్రేమించి నా మాట విను అన్నాడు. చెప్పు ప్రభు ఏం చేయమంటాడు? మానేసేది అంటాడు. అదొక్కటి మాత్రం మానలేను ప్రభు అంటే, సరే ఆ వాగ్దానం ఒక్కటి మాత్రం నీకు నెరవేరదు అంటాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? థ్యాంక్ యూ. ఇక మీకు అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు, టైం అయిపోయింది. వాగ్దానాలు, ఆయనను ప్రేమించే వారికి అనేక వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ స్వతంత్రించుకున్నట్లు ఆయన్ని ప్రేమించమన్నాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాటను తీవ్రంగా తీసుకుంటావు, సీరియస్గా తీసుకుంటావు. సౌలు అమాలేకులు మొత్తాన్ని హతం చేయమంటే అంతా హతం చేసినట్టు చేసి రాజును బతకనిచ్చాడు. అలా శపితమైనటువంటి వస్తువులు, ఎడ్లు పశువులను కొన్నిటిని ప్రజలు తోలకొచ్చుకుంటామంటే తెచ్చుకోండి రా అన్నాడు. సమూయేలు వచ్చి అడిగాడు, దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేశావని. యుద్ధం గెలిచినట్లు ఎట్లు? రాజు పోతేగా, కానీ రాజును బతకనిచ్చావు. మొదటి తప్పు. జయం వచ్చింది, జయం వచ్చిందని అరుస్తున్నావు. నాకు వినబడుతున్న రంకెలు, అరుపులు ఏంటంటే, అవే నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించడానికి ప్రజలు వాటిల్లో కొన్ని క్రొవ్విన వాటిని తెచ్చుకున్నారయ్యా, దేవుడి కోసమే, దేవుణ్ణి ప్రేమించే అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు తెలుసా? తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపంతో సమానం, బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. దేవుణ్ణి ప్రేమించి బలి అర్పించడానికి తెచ్చారా? ఏం చేసుకుంటాడు నీ బలు? ఏం చేసుకుంటాడు? నీ ఎడ్ల మాంసాన్ని, క్రొవ్విన పశువుల మాంసాన్ని దేవుడు ఏమన్నా తింటాడా? దేవుడు ఏమన్నా మూట కట్టుకుంటాడా? పనికి మాలినోడా? ఎవడికి కావాలరా నీ బలులు? దేవుడు ఏం చెప్పాడో అది చేయాలా, అది మెయిన్. దేవుడు మానేయి అన్నదాన్ని మానేయాలా, ఇది చెయ్యి అన్నదాన్ని చేయాలా. అది దేవుడు ఇష్టపడేది, అది దేవుడు కోరుకునేది. దేవుణ్ణి ప్రేమించడం అంటే అడ్డదిడ్డమైన పనులు చేసి దేవుడికి ఏదో మూట చేయటం కాదు. వాటిని మానేసి దేవుడు చెప్పినట్టు బ్రతకటమే దేవుడికి ఇష్టమైన పని. నాకేం లేవనే ఒక ప్యాకాట్ ఒక్కటే ఉంది, అది కూడా నేను దేవుడికి అసలు వెనకాడను. నేను అందరూ దశంభాగం తెస్తారు, నేనైతే 30% తెస్తా ప్యాకెట్ డబ్బుల్లో. ఓరి నీ భక్తి వాగులో పడా, దేవునికి స్తోత్రం. ఏంటంటే 3 భాగాలంట, 30% అంట. ఎవడికి కావాలి బాబు జూత సంబంధమైన ధనం? దేవుడు అంటాడు దాన్ని మానేయి, ఒకనాటికి నీ జీవితాన్ని నాశనం చేసి. నాకు ఏం లేవని అప్పుడప్పుడు కోడి పందెం మాత్రం వేస్తుంటాను, అదొక్కటే ఉంది నాకు, ఇంకేం లేదు. కోడిని చూస్తే ఏందో లాగుతూ ఉంటుంది మనసు. ఎవరెవరు ఏ వ్యసనాలు చెప్తారో నేను చెప్తున్నాను, మానేయమని దేవుడు చెప్పాడు, వదిలేసే వాటిని అన్నాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వినరా బాబు, వదిలే వాటిని అన్నాడు.
దేవుణ్ణి ప్రేమించి దేవుని మాట విని ఒకటొకటిగా అన్నీ క్లియర్ చేసుకోవాలి, వదిలేసేయాలి. నువ్వు ఎంతగా విడిచిపెట్టి దేవుని మాట వింటావో ఈ 7 వాగ్దానాలే కాదు, ఇట్లాంటి అనేక వాగ్దానాలు నీ సొంతం. ఏవి దేవునికి నచ్చవో అవి దేవుని వాక్యంలో రాయించాడు. వాటిని అనుసరించి నువ్వు జాగ్రత్త పడాలి. ఇది నా దేవుడికి నచ్చదు, ఇది నా దేవుడు ఒప్పుకోడు, ఇలా చేయొద్దని చెప్పాడు నా దేవుడు, నాకు ఇది తగదు, నాకు ఇది పనికిరాదని నీకు నువ్వే బుద్ధి చెప్పుకొని దేవుని పాదాలు పట్టుకొని నాకు బలమీ అయ్యా, ఈ పాపాన్ని, ఈ శరీర క్రియని, ఈ తప్పుడు జీవన విధానాన్ని మార్చుకునే బలము నాకు ఈ ప్రభా, నేను దాన్ని వదిలేయాలనుకుంటున్నానని విసర్జించి నువ్వు నిలబడగలిగితే నా దేవుడు సిద్ధపరిచినవన్నీ నీకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకేం తక్కువ చేయడు దేవుడు. చెడుతనం చేసి నువ్వు పొందే ఆనందం కంటే వాటిని విసర్జించి దేవుణ్ణి హత్తుకున్నందున నువ్వు పొందుకునేవి చాలా ఎక్కువ. ఇంకలే చాలు ఈ పూటకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకలే నీకు మైండ్ సరిగ్గా ఉంటే ఈ 4 మాటలు చాలు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు సిద్ధపరిచినటువంటి వాగ్దానాలు 7. ఆ 7 వాగ్దానాలు ప్రేమించే వాళ్ళు స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు నా ప్రభు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అంటానికి కొలబద్దగా దేవుని ఆజ్ఞలను పాటించుట, దేవుని మాటలకు విధేయత చూపుట అనే వాటిని మన ముందుకు తీసుకొచ్చాడు. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే గుర్తు ఒక్కటే, నేను ఏది చెప్పినా మీరు విని లోబడతారు. నేను చెప్పిన ప్రకారం వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నా దగ్గరకు వచ్చి ప్రేమించేదన్ అధికముగా ఆపును షోలింకా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏది పాడండి. వంకర టెంకర వ్యవహారాలు చేస్తా, ముసుగు వ్యవహారాలు చేస్తా, తప్పుడు జీవన విధానంలో కొనసాగుతా, ఆదివారం మందిరంలోకి వచ్చి గుంపులో నిలబడి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతో ఆసక్తితో ప్రేమించేదన్ ఆరాధింతో నా పూర్ణ బలముతో నా పూర్ణ మనసుతో ఆరాధన ఆరాధన పాట బాగుంది, పాడటానికి కూడా ఈజీగా వస్తుంది. ఏది ఇప్పుడు పాడండి, పాడండి. ప్రేమి అబ్బా అధికముగా ప్రేమిస్తావా? ఆయన ఉంటుంది ఇంకా షోలు నువ్వు అంటాడు ఆయన. నేను చెప్పిన మాటలు ఏనో సావో కానీ నా మందిరంలోకి వచ్చి మాత్రం ప్రేమించి అది మారు మనసు పొందంటే పొందదు, బాప్తీసం పొందంటే పొందదు. ఏంటి ఆ చెడిపోయిన జీవితం వదిలేసే, అది మంచిది కాదు, అది నిన్ను నాశనం చేసేది, నీ కుటుంబాన్ని పాడు చేసేది, నీకు అలవాటు మంచిది కాదు, వదిలేసేయి అంటాడు దేవుడు. వదలరు. ముసుగులో కొనసాగుతుంటాయి. ముసుగులు మనకు తెలియపోయినా, నాకు తెలియపోయినా, మీకు తెలియపోయినా ఆయనకి తెలీదు. మరి ఏం ఎరగనట్టు నువ్వు వచ్చి ప్రేమించేదన్ అంటే దేవుడు మెలికలు తిరిగి అబ్బా నా బిడ్డ ఎంత ప్రేమో అని మోసపోతాడా? నువ్వు అట్ట పాడుతుంటే ఇటు చూస్తాడు ఆయన. ప్రేమిస్తావా? నీ బొంద ప్రేమించినట్టే ఉంది నీ బతుకు. నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు కదా. నేను ఏదన్నా చెబితే నీ బాక్కే చెబుతా కదా. ఏదైనా వద్దు అన్నానంటే నీ మేలు కోసమే కదా నేను వద్దంటాను. ఏదైనా మానేయానంటే అది నీ కీడు కలిగించేదైతేనేగా మానేయమంటాను. నీకు మంచి జరిగించేదైతే నేను మానమంటానా? నేను వద్దు వదిలే అన్నానంటే అది నీ మంచి కోసమేగా. మూర్ఖంగా చేస్తా, దరిద్ర బతుకుతా, మళ్ళీ ఏం ఎరగనట్టు ప్రేమించేదని అధికంగా అంటావు. ఎంతకాలం ఇట్లా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు?
ఎదుటోళ్ళని మోసం చేస్తావు, ఎంతకాలం మోసంలో బ్రతుకుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. పచ్చిగా చెప్పా, ఏమనుకోవద్దు. మైండ్ సరిగ్గా పనిచేస్తే దిద్దుకోండి, మార్చుకోండి, రూపాంతరం చెందండి. నిజంగా దేవుని మాటలను పాటిస్తూ మారు మనసు పొంది అప్పుడు వాడండి, చెల్లిద్ది. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతో ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతో ఆసక్తితో, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. దేవునికి మహిమ. నా తండ్రి చెప్పినట్లు విధేయత చూపి మారు మనసు పొంది బ్రతుకును దిద్దుకొని ఒరిజినల్గా దేవుని ప్రేమిస్తే దేవుని మాటలన్నీ నీకు ప్రాణప్రదం అవుతాయి. ఆ మాటలు నీ గుండెల్లో నిలుస్తాయి. ఆ మాటల చొప్పున నీ జీవితం మలచబడుతుంది.